హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు గంధర్వ గానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలో నక్కల ఊళలు, గుడ్లగూబల అరుపులు, విషసర్పాల బుసల మధ్య నువ్వేమి సాధించాలని కఠోర దీక్ష బూనావో నాకు అర్థం కావటం లేదు. రాజ్య పాలకుడివైన నువ్వు నీకన్నా బలవంతుడైన మరొక రాజు నుంచి రక్షణ కోసము అలౌకిక శక్తులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావా? లేక రాజులందరినీ జయించి చక్రవర్తి కావాలన్న ఆలోచనలో ఉన్నావా? ఏమైనా ఇలాంటి ఐహిక సుఖాలు, పేరు ప్రఖ్యాతులు కాంక్షించేవాడు వాస్తవ జీవిత పరిశీలనాశక్తి, ఏది సహేతుకము ఏది కాదు అన్న నిశిత పరిజ్ఞానం కలవాడై ఉండాలి. అలా కాక ఏమాత్రము ఆధ్యాత్మిక చింతన, తాత్విక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాడైతే మాత్రము ఎన్నో శ్రమలకు వచ్చి సాధించిన దాన్ని ఇట్టే జారు విడుచుకుంటాడు. ఇందుకు ఉదాహరణగా దేవశర్మ అనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దేవశర్మ అనే యువకుడు విశాల దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండేవాడు. అతడిది సంగీత విద్వాంసుల కుటుంబము. అతడి తాత వీణ మీద దీపక రాగం వాయిస్తే గుడిలో దీపాలు వెలిగాయట. అతడి తండ్రి నీలాంబర రాగం ఆలపిస్తే రాళ్ళు కూడా కరిగేవట. పుట్టుకతోనే సంగీతంతో దేవశర్మకు సహజ పాండిత్యం అబ్బింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో తమ ఇంటగల తాళపత్రాలు చదివి సంగీత సాధన చేస్తూ అపారమైన సంగీత జ్ఞానాన్ని సంపాదించాడు. ఇలా ఉండగా విశాల దేశపు ఆస్థాన సంగీత విద్వాంసుడు హఠాత్తుగా మరణించాడు. సంగీత విద్యలో పోటీలు పెట్టి అందులో అంతవరకు ఎవరూ వినని రాగం పాడి సభను మెప్పించగలవాణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా నియమించాలని రాజు నిర్ణయించాడు. రాజధానిలో జరగబోయే సంగీత పోటీలలో పాల్గొనవలసిందిగా దేశం నలుమూలలా చాటింపు వేయించడం జరిగింది. తన ప్రతిభను నలుగురు ముందు ప్రదర్శించే అవకాశం వచ్చిందని రాజుగారి చాటింపు విని దేవశర్మ రాజధానికి బయలుదేరాడు. మర్నాటి అపరాహ్నం వేళకు ఒక అగ్రహారానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గృహస్థు అతడికి ఆశ్రయం ఇచ్చాడు. ఆయన 80 ఏళ్ల వృద్ధుడు, పేరు కశ్యపుడు. ఆయనకు పెళ్ళిడికి వచ్చిన మనవరాలున్నది. ఆయన కూడా సంగీత విద్వాంసుడే. దేవశర్మ రాజధానికి పోతున్న పని గురించి విని అతన్ని పాడమన్నాడు. దేవశర్మ గానం విన్నాక కశ్యపుడు పరమానందంతో అతన్ని కౌగలించుకున్నాడు. మీ తాతగారిని గురించి విన్నాను. సంగీతంలో వారికి వారే సాటి. ఇప్పుడు నువ్వు పాడిన పాట అమోఘము. అయితే అది అపూర్వం మాత్రం కాదు అని సాలోచనగా ఆగి, నాకు తెలిసిన ఒక అపూర్వ రాగం ఉంది అని కశ్యపుడు దాని పూర్వగాథ ఇలా చెప్పాడు. కశ్యపుడు గురుకులంలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి సమిధల కోసము అడవులలో తిరుగుతూ ఉండగా అతడికి మృదుమధురమైన ఒక కంఠస్వరం వినిపించింది. మొదట్లో దానిని ఒక కొత్త రకం పక్షి కూతగా భావించాడు అతను. తర్వాత అది కొన్ని వేల తుమ్మెదల ఝుంకారనాదమా అనిపించింది అతనికి. ఆ ధ్వనిని అనుసరిస్తూ పోయి అతడొక ముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ ఆ ముని కుమార్తె పూలను దండగా గుచ్చుతూ తన్మయత్వంతో పాడుతున్నది. కశ్యపుడి రాకను చూసి పాడటం ఆపివేసింది. అలాంటి సంగీతాన్ని కశ్యపుడు ఏనాడు విని ఉండలేదు. అతడు మునికి నమస్కరించి ఆ రాగాన్ని తనకు నేర్పమని ప్రార్థించాడు. అప్పుడు ముని కశ్యపుడికి ఆ గంధర్వ గానాన్ని గురించి చెబుతూ, నాయనా, అది లోకాతీతమైన గొప్ప రాగం. ఇప్పటికీ 5-6 తరాల ముందు మా పూర్వీకుడొకడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకునేందుకు వెళ్ళాడు. ఒకనాడు ఆయన పద్మాసనం వేసుకుని తపస్సుకు ఉపక్రమిస్తూ ఉండగా ఆయన ఏనాడు విని ఉండని అద్భుత రాగాన్ని పాడుతూ ప్రజ్ఞాపారుడనే గంధర్వుడు ఆకాశం మీద నుంచి దాపులనున్న కొలను వద్దకు దిగాడు. మా పూర్వీకుడు ఆ గానానికి తన్మయుడైపోయి గంధర్వుణ్ణి సమీపించి, మహానుభావ, ఇప్పుడు మీరు పాడిన రాగము విష్ణు ఇంద్రాది సభలలో నారద తుంబుర్లు పాడే రాగంలా ఉన్నది. ఒక్కసారి వింటూనే ఆ రాగాన్ని కంఠస్థం చేశాను, ధన్యుణ్ణి అన్నాడు. అందుకు గంధర్వుడు కోపంగా, నీ ఊహ సరైనదే, కానీ ఈ రాగాన్ని మరొకరికి నేర్పావో నువ్వు ఆ క్షణము దానిని మర్చిపోగలవు అంటూ శాపం ఇచ్చి మాయమైపోయాడు.
ఆ విధంగా ఆ గంధర్వరాగము కశ్యపుడి వంశంలో ఎవరో ఒకరికి సంక్రమిస్తూ వస్తున్నది. నాయనా, నాకు తెలిసిన ఈ రాగము మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇది పాడిన వాడిని రాజు తప్పక తన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమిస్తాడు అని కశ్యపుడు గంధర్వరాగాన్ని కొద్దిగా ఆలాపించి ఆపేశాడు. కశ్యపుడు ఆలాపిస్తున్నంతసేపు దేవశర్మ తన్మయత్వంతో ఊగిపోయాడు. అంత మధురమైన సంగీతాన్ని అతడేనాడు విని ఉండలేదు. దేవశర్మ చేతులు జోడించి, అయ్యా, మధ్యలో ఆపేశారేంటి? ఈ గంధర్వ రాగ లక్షణాలేమిటి? స్వరకల్పన ఏమిటి? పూర్తిగా ఆలాపన పల్లవి వినిపించండి అని అడిగాడు ఉత్సాహంగా. అంత తొందరెందుకు నాయనా? దానిని నీకు నేర్పిన మరుక్షణము నేను మరిచిపోతాను. నాకున్న ఆస్తి కేవలము ఈ సంగీతమే. తల్లి తండ్రి లేని పిల్ల. నా మనవరాల్ని ఒక ఇంటిదాన్ని చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది అని కొద్ది దూరంలో నిలబడి ఉన్న మనవరాల్ని చూపించాడు. అంతవరకు అక్కడే నిలబడి అంతా వింటున్నామే తల వంచుకొని ఏదో పని ఉన్నదానిలాగా లోపలికి వెళ్ళిపోయింది. దేవశర్మ ఒక్క క్షణం ఆలోచిస్తూ ఊరుకొని, అయ్యా, రాజధానికి వెళ్ళటానికి ఇంకా 3 రోజుల వ్యవధి ఉంది. ఒక ముఖ్య విషయం మరిచాను. మా ఊరికి వెళ్ళి రావాలి అంటూ అప్పటికప్పుడు తిరుగు ప్రయాణం కట్టాడు. కశ్యపుడి రాగాలాపన దేవశర్మ చెవులో ఇంకా గింగురుమంటూ ఉన్నది. ఆ రాగలక్షణ వివరణ ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఇల్లంతా వెతికాడు. తాతల నాటి తాళపత్ర గ్రంథాలన్నీ తిరగేశాడు. కానీ అతడి ప్రయత్నం వ్యర్థమైంది. కశ్యపుడు పాడింది ఒక అపూర్వ రాగము. అది అతడికొక్కడికే తెలుసు. దేవశర్మ తిరిగి కశ్యపుడి వద్దకు వచ్చాడు. జపతపాదులు అయ్యాక కశ్యపుడు దేవశర్మను ఎదురుగా కూర్చోబెట్టుకొని వెనక మనవరాలు తంబురా మీటుతూ ఉండగా వీణ వాయిస్తూ గంధర్వరాగాన్ని వినిపించాడు. ఆ రాగ లక్షణాలని బోధించాడు. దేవశర్మ సాధన చేసి దానిని వారికి వినిపించాడు. అది విన్న కశ్యపుడు అతని మనవరాలు ముగ్ధులయ్యారు. దేవశర్మకు తనకు కొత్త జన్మ ఎత్తినట్లనిపించింది. అతడి ముఖము నూతన తేజంతో వెలిగిపోయింది. దేవశర్మ ఆనందోద్వేగాన్ని గమనించిన కశ్యపుడి మనవరాలు, తాతయ్య తన సంగీత సంపదను నా కోసం దాచినట్లు, నన్ను మీరు పెళ్లి చేసుకుంటారంటేనే రాగాన్ని మీకు నేర్పే ఉద్దేశం ఉన్నట్లు మీతో మాట్లాడారు. మీరు వెళ్ళాక తాతయ్యతో నా పెళ్లి విషయం అలా ముడిపెట్టవద్దని చెప్పాను. అందుకు తాతయ్య ఒప్పుకున్నారు. కనుక మీరు నన్ను పెళ్లి చేసుకోవాలన్న నిబంధన ఇప్పుడు లేదు అన్నది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నాకెటువంటి అభ్యంతరము లేదు. అలాంటి అభ్యంతరం ఉంటే మీకే ఏదైనా ఉండాలి. ఎందుకంటే రాజధానికి పోయి సంగీత విద్వాంసుని పోటీలో పాల్గొనే ఆలోచన మానుకున్నాను అన్నాడు దేవశర్మ నవ్వుతూ. బేతాళుడు ఈ కథని చెప్పి, రాజా, దేవశర్మ రాజధానిలో జరిగే సంగీత పోటీలో పాల్గొని రాజాస్థాన విద్వాంసుడు కాగోరింది ఐహిక సుఖాలు, పేరు ప్రఖ్యాతులు కాంక్షించే గదా. అందుకోసము అతడు కశ్యపుడి నుంచి అపూర్వమైన గంధర్వ రాగాన్ని కూడా నేర్చుకున్నాడు. ఆయన మనమరాలు ఆ రాగాన్ని తన తాత దేవశర్మకు బోధించటంలో తనని వివాహం ఆడి తీరాలన్న నిబంధన ఏమీ లేదని కూడా చెప్పింది. అయినా దేవశర్మ రాజధానికి వెళ్లే ప్రయత్నం ఎందుకు విరమించుకున్నాడు? తరచి చూస్తే దేవశర్మలో ఆఖరి క్షణాన ఏదో వైరాగ్యభావము మొలకెత్తినట్లు కనబడుతున్నది. గృహస్థు కాదలిచినవాడు వాస్తవ జీవిత సత్యాలను, అందులోని ఒడిదుడుకులను మరచి మానసిక బలహీనత కొద్దీ సాధించిన దాన్ని జార విడుచుకోవటము అజ్ఞానం అనిపించుకుంటుంది గదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నిజమైన కళాకారుడెవడు కేవలము ఐహిక సుఖాల కోసమో ధనధాన్య సంపత్తి కోసమో తన కళను పణంగా పెట్టడు. దేవశర్మది సంగీత విద్వాంసుల కుటుంబము. అతడి తాత తండ్రులెవరూ రాజాశ్రయం కోసము తాపత్రయపడలేదు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ 10 మంది చేత గౌరవాభిమానాలు పొందారు. అటువంటి కుటుంబంలో పుట్టిన దేవశర్మ సంగీత పోటీలలో పాల్గొని రాజాస్థాన విద్వాంసుడు కావాలనుకోవటంలో కొంత మానసిక బలహీనత కనబడుతున్న మాట వాస్తవం. కానీ కశ్యపుడి ద్వారా గంధర్వరాగం వినగా వచ్చిన అపూర్వ ఆనందము అనుభవించాక దానిని పోటీల్లో పాడి ఇతరుల పరం చేయటము అతడికి పరమ నేరంగా కనపడింది. ఉత్తమ కళ యొక్క ప్రప్రథమ ప్రయోజనము కళారాధకుడి ఆత్మానందాన్నివ్వటమే. ఒక కళలో లీనమై తన్మయత్వం చెందిన కళాకారుడు తన కళకు వేరే ప్రయోజనాన్ని ఆశించడు. ఈ కారణాల వలన దేవశర్మలో
మానసిక బలహీనత గాని అజ్ఞానం గాని చోటు చేసుకున్నదనటంలో సరికాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము రామవరపు గణేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు ఇష్టమైన చోటు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. రంగాపురము గొప్ప యాత్రాస్థలం. అక్కడ పరమశివుడికి గొప్ప ఆలయం ఉంది. అందమైన ఉద్యానవనం ఉంది. ఆ ఊళ్ళోని నాట్యమందిరంలో ఉదయం నుంచి రాత్రి దాకా నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. గ్రంథాలయంలో ఎన్నో అపూర్వ గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ చూడాలని నరసింహం ఆ ఊరు వచ్చాడు. ఆ ఊళ్ళో ఆయన పెదనాన్న రామయ్య ఉంటున్నాడు. రామయ్యకు చంద్రము, సోము, గోపి, విశ్వం అని 4 కొడుకులున్నారు. పెద్దవాడు చంద్రము, నరసింహం ఈడువాడు. 4 అన్నదమ్ములు నరసింహం రాకకు ఎంతో సంతోషించి ఊరంతా తిప్పి విశేషాలన్నీ స్వయంగా చూపించారు. మీ ఊరు చాలా బాగుంది. 4 రోజులు ఉండిపోవాలని వచ్చాను. 40 రోజులు ఉండాలనిపిస్తుంది అని నరసింహము రంగాపురాన్ని మెచ్చుకున్నాడు. ఇందుకు 4 అన్నదమ్ములు బ్రహ్మానందపడ్డారు. అయితే వాళ్ళంతటితో ఊరుకోక అన్నింట్లోకి నరసింహానికి బాగా నచ్చిందేంటో చెప్పమని నొక్కి నొక్కి అడిగారు. అప్పుడు నరసింహము, మనకే చోటు ఇష్టంగా ఉంటుందో అక్కడ ఎక్కువసేపు ఉండగలుగుతాం. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకిష్టమైన చోటు మనకే తెలియదు. మీరు 4 రోజుల పాటు ఈ 4 చోట్లలోనూ గడిపిరండి. ఎక్కడ ఎక్కువసేపు ఉండగలిగితే అదే మీకు ఇష్టమైన చోటు. మీకు ఇష్టమైన చోటు తెలిసాక నా విషయం చెబుతాను అన్నాడు. ఈ సూచన అన్నదమ్ములకు నచ్చింది. వాళ్ళు 4 రోజుల పాటు 4 చోట్లలోనూ గడిపి వచ్చారు. అప్పుడు వాళ్ళకొక విషయం తెలిసి వచ్చింది. తమకు నచ్చిన చోటే కాక మిగతా చోట్ల కూడా ఆకర్షణ ఉంది. తమకు నచ్చవనుకున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండగలిగారు. ఇది విన్న నరసింహము వాళ్ళతో, చూసారా, మీరు అనవసరంగా భ్రమలో ఉన్నారు. ఏ స్థలానికైనా ఏదో గొప్పతనం ఉంటుంది. విశాల హృదయం ఉంటే అన్నీ మనకు నచ్చుతాయి అన్నాడు. ఈ సమాధానము అన్నదమ్ముల్లో ఎవరికీ నచ్చలేదు. వాళ్ళు ఏకకంఠంతో, అలా తప్పించుకునేందుకు వీల్లేదు. నువ్వు కూడా 4 రోజుల పాటు ఆ 4 చోట్ల గడిపిరా. ఎక్కడ ఎక్కువసేపు ఉంటే అది నీకు ఇష్టమైన చోటు అన్నారు. అయ్యో, ఇంకా మీకు తెలియలేదా? ఈ ఊళ్ళో మనందరికీ ఇష్టమైన చోటు ఒక్కటేనని తేలిపోయింది కదా, ఇంకా పరీక్షలెందుకు అన్నాడు నరసింహం. నిజానికి చంద్రం ఆలయంలోనూ, సోము ఉద్యానవనంలోనూ, గోపి నృత్య మందిరంలోనూ, విశ్వము గ్రంథాలయంలోనూ ఎక్కువ కాలం గడిపారు. అందువలన వాళ్ళు నరసింహం మాటలకి తికమకపడి, నీ మాటలు మాకు అర్థం కావటం లేదు అన్నారు. నరసింహము చిరునవ్వు నవ్వి, ఇలాంటి గొప్ప విశేషాలు రంగాపురంలో మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? ఇంకా ఇంద్రప్రస్థము, హస్తినాపురము, ఉజ్జయిని, తక్షశిల, అమరావతి, విజయనగరము, శ్రీరంగపట్నము వగైరా ఊళ్ళెన్నో ఉన్నాయి. ప్రతి చోట ఇంతకంటే గొప్పవి ఎంతో ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. అయినా నేను ఈ ఊరెందుకొచ్చాను? పెదనాన్న ప్రేమను పొందాలని, పెద్దమ్మ ఆత్మీయతను రుచి చూడాలని, మీతో స్నేహభావం పంచుకోవాలని. అలాగే ఇక్కడ నాకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ ఉండిపోము కదా, చివరికి ఇంటికి చేరుకుంటాం. అక్కడే ఉండాలనుకుంటాం. ఈ ఊళ్ళో మీరెక్కడెంతసేపు ఉన్నా ఎక్కువసేపు ఉండేది మీ ఇంట్లోనే. కాబట్టి మీకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఈ ఊళ్ళో నాకు ఇష్టమైనది మీ ఇల్లే కాదంటారా అన్నాడు. 4 అన్నదమ్ములు అవునన్నట్లు సంతోషంగా తలలు ఊపారు. మరొక కథ పేరు విశ్వంభర న్యాయము. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. నిత్య మల్లపురంలో గోవిందుడు అనే భూస్వామి ఉన్నాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది. బోలెడు పొలాలున్నాయి. పట్టిందల్లా బంగారమైతూ ఉంటుంది. అందరూ ఆయన్ను అదృష్టవంతుడని అంటుంటారు. కొంతకాలానికి ఆ ఊరికి గోపాలుడు అనే ఆసామి వచ్చాడు. ఆయనకు ఆస్తి లేదు గాని విద్యాధికుడు, అపారమైన తెలివి ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందనే సామెత తెలుసో ఏమో, వచ్చిన 1 రోజుల్లోనే అందరి మధ్య ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గోవిందుడు మాత్రము ఆయన చూడలేదు. గోవిందుడికి ఆ నోట ఈ నోట గోపాలుడి గురించిన వార్తలు అందుతూనే ఉన్నాయి. ఆయన తన వద్దకు రాకపోవటము చిన్నతనంగా తోచిన ఒక రోజున కబురు పెట్టి మరీ తన వద్దకు రప్పించుకున్నాడు.
ఏదో ఒక రోజున నేనే మీ వద్దకు వద్దామనుకుంటున్నాను. ఈలోగా మీరే పిలిచారు. కారణమేమిటి అన్నాడు గోపాలుడు. మీరు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు నోరు తెరిచి అడగరు కదా. ఆత్మీయతను కోరేవాడిగా నేను మీకో సాయం చేద్దామనుకుంటున్నాను. నా డబ్బు తీసుకోండి. మీకు నా అదృష్టం అంటే అచ్చి వస్తుంది అని చెప్పాడు గోవిందుడు. గోపాలుడు ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి ఆత్మీయుడిలా మాట్లాడారు. ఎంతో సంతోషంగా ఉంది. ఇక మీదట మనం ఒకరినొకరు మాటలతో మన్నించుకోవద్దు, నువ్వు అనుకుందాము అన్నాడు. గోవిందుడు తలూపాక, నేను నా అదృష్టంతోనే పైకి రావాలని కోరుకునే మనిషిని. కాబట్టి నీ డబ్బును తీసుకోను. మనం మాత్రము డబ్బు ప్రసక్తి లేకుండా ఇప్పటిలాగే ఆత్మీయుల్లాగా ఉందాము అన్నాడు గోపాలుడు. అందుకు సరేనన్నాడు గోవిందుడు. మొదట గోపాలుడు తన కుటుంబంతో సహా అద్దె ఇంట్లో దిగాడు. 2 సంవత్సరాలు గడిచేసరికి సొంత ఇల్లు కొన్నాడు. ఇంకొక 2 ఏళ్లలో 5 ఎకరాల పొలం కొన్నాడు. క్రమంగా డబ్బు పోగు చేశాడు. 10 ఏళ్లు గడిచేసరికి గోవిందుడికి సాటి వచ్చేంత ధనవంతుడయ్యాడు. తనకే శుభం జరిగినా గోపాలుడు గోవిందుడికి చెబుతుండేవాడు. ఆయన విని ఊరుకునేవాడు తప్ప సంతోషం వెలిబుచ్చేవాడు కాదు. ఒకవేళ గోపాలుడు తనకంటే అదృష్టవంతుడిని అనుకుంటున్నాడేమో అన్న అనుమానంతో తనకు జరగని శుభాలు కల్పించి చెప్పేవాడు. వాటిని విని గోపాలుడు బ్రహ్మానందపడేవాడు. గోపాలుడు తరచుగా దూర ప్రాంతాలకు వెళ్ళి పండిత సభలలో పాల్గొని డబ్బు సంపాదించేవాడు. ఆయన అఖండమైన పండితుడు కావటంతో నానాటికి ఆయన ఆదాయం పెరగసాగింది. తన గురించి అట్టే ఎక్కువగా చెప్పుకునే అలవాటు గోపాలుడికి లేదు. అందువలన ఆయన సంపాదన గురించి అందరూ తలొక రకంగా చెప్పుకునేవారు. వీలున్నంతవరకు గోవిందుడు కూడా గోపాలుడి గురించి చెడుగా అనుకునేవాడు. ఇలా ఉండగా ఒక రోజున నిత్యమల్లెపురానికి రాజదూత వచ్చాడు. గోపాలుడిని మహాపండితుడిగా గుర్తించి సన్మానం చేయాలనుకుంటున్నాడు రాజు. వారం రోజుల్లో బోయీలు బంగారు పల్లకితో రానున్నారు. ఈ వార్త ఊరంతా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఒక్కసారిగా ఊళ్ళో గోపాలుడికి గౌరవం పెరిగింది. ఆయన స్వయంగా ఈ శుభవార్తను గోవిందుడికి చెప్పాడు. ఆయన ముఖం మార్చుకొని నాకు తలనొప్పిగా ఉంది అని లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవర్తనకి గోపాలుడు కాస్త ఆశ్చర్యపడినా అది తనకు కొత్త కాదు కాబట్టి గోవిందుడి స్వభావం అంతేలే అని సరిపెట్టుకున్నాడు. బంగారు పల్లకి వచ్చిన రోజున ఊరందరూ గోపాలుణ్ణి పొలిమేర దాకా సాగరంపారు. గోవిందుడు అస్వస్థతగా ఉందని వెళ్ళలేదు. రాజధానిలో గోపాలుడికి ఘన సన్మానం జరిగింది. రాజు ఆయనతో, అయ్యా, నిత్యమల్లెపురానికి ఇంతవరకు గ్రామాధికారి లేడు. పక్క ఊరి అధికారే 2 ఊళ్ళ వ్యవహారాలు చూస్తున్నాడు. ఇక మీదట ఆ ఊరికి మీరే అధికారి అన్నాడు. గోపాలుడు తల అడ్డంగా ఊపి, మహాప్రభు, పాండిత్యం వేరు, పాలనా సామర్థ్యం వేరు. నిత్యమల్లెపురంలో నా ప్రియమిత్రుడు గోవిందుడున్నాడు. ఆయన సమర్థుడే కాక అదృష్టవంతుడు కూడా. ఆయన పాలనలో ప్రజలు సుఖపడతారు. ఆయన అదృష్టవంతుడు గనక ఊరికి అదృష్టము కూడా కలిసి వస్తుంది అన్నాడు. రాజు దీనికి ఒప్పుకొని వెంటనే పత్రం రాయించి గోపాలుడినే స్వయంగా మిత్రుడికి అందచేయమన్నాడు. ఈ వార్త గోపాలుడి కంటే ముందుగా నిత్యమల్లెపురం చేరింది. ఊళ్ళో వాళ్ళు గోపాలుడి నిస్వార్థపరత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రము గోవిందుడు మనిషి మంచివాడే కానీ నోటి దురుసెక్కువ, గోపాలుడే అధికారి అయ్యుంటే బాగుండేది అనుకున్నారు. ఏది ఏమైతేనేం గోపాలుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి గోవిందుడికి రాజా సందేశాన్ని అందజేసి నా మిత్రుడు గ్రామాధికారి అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు మాత్రము గోవిందుడు మొదటిసారిగా గోపాలుడికి కృతజ్ఞతలు తెలియబరిచాడు. రాజుకి గోపాలుడి పాండిత్యం పట్ల రోజురోజుకి ఆకర్షణ పెరగసాగింది. ఆయన తరచుగా గోపాలుని రాజధానికి రప్పించుకునేవాడు. వెళ్ళినప్పుడల్లా గోపాలుడు గ్రామస్తుల సమస్యలేమైనా ఉంటే రాజుకు చెప్పేవాడు. ఆయన వెంటనే వాటికి పరిష్కార మార్గం చూపించేవాడు. ఈ వార్త మూసుకొని సంతోషంగా గోవిందుడికి చేరవేస్తే ఆయన గోపాలుడి వంక గుర్రుగా చూసి, గ్రామ సమస్యలు రాజుకు నువ్వెందుకు చెప్పాలి? ఈ గ్రామానికి నువ్వా నేనా అధికారిని? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరొకసారి నువ్వు ఇలా చేస్తే నేను నా పదవిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఎవరి వలనైతేనేం ఊరుకు మేలు జరిగితే అధికారి సంతోషించాలి గదా. నువ్వు కూడా నన్ను ఉపయోగించుకొని నీ అవసరాలు రాజుగారి దగ్గర నుంచి తీర్చుకో
అని గోపాలుడు గోవిందుడికి నచ్చచెప్పాలని చూశాడు. అయితే గోవిందుడు మాత్రము పట్టుదలగా, నేను గ్రామాధికారిని, గ్రామం బాగోగులు నేను చూసుకుంటాను. నువ్వు రాజు వద్ద పాండిత్యం తప్ప మరే విషయాలు ప్రస్తావించకు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. గోవిందుడిలో పదవీ కారణంగా అహం పెరిగిందని గ్రహించిన ఆయన మాటల్లో కొంతవరకు నిజమున్నదనిపించింది గోపాలుడికి. క్రమంగా గోవిందుడికి గోపాలుడి పట్ల అసహనం పెరగసాగింది. పొలం పన్ను కట్టలేదనో, ఇంటిపాక చూరు వీధిలోకి వచ్చిందనో లేని కారణాలు చెప్పి గోపాలుడిని వేధించసాగాడు. గోపాలుడు కొంతకాలం సహించాడు. చివరికి విసిగిపోయి రాజుకు ఫిర్యాదు చేశాడు. రాజు గోవిందుడిని గట్టిగా మందలించాడు. గోవిందుడు సరైన సంజాయిషి ఇచ్చుకోలేక గోపాలుడి పట్ల మరింత ఉక్రోషం పెంచుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆ ఊరికి విశ్వంభరుడు అనే సాధువు వచ్చాడు. ఆయన హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేసి కొన్ని శక్తులు సంపాదించాడు. వారానికి ఒక్కరోజు 10 మందికి కోరినది జరిగేలా చేస్తాడు ఆయన. గోవిందుడు ఆయనకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ప్రతిరోజు గ్రామస్తులు వచ్చి విశ్వంభరుణ్ణి దర్శించుకొని తమ సమస్యలు చెప్పుకునేవారు. ఆయన వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని వారిలో కొందరిని ఎన్నుకొని వారంలో ఒకరోజున కోర్కెలు తీర్చేవాడు. గోవిందుడింటిలో ఉన్న కారణంగా ప్రతి వారము ఆయన గోవిందుడిని తప్పకుండా ఎన్నుకునేవాడు. ఈ అవకాశం తీసుకొని గోవిందుడు తనపై రాజుకు అభిమానం కలగాలని, రాజు తను చెప్పినట్లు వినాలని కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. గోవిందుడు తరచుగా రాజును కలుసుకునేవాడు. మొదట్లో గోపాలుడికి వ్యతిరేకంగా చెప్పాలని చూశాడే కానీ రాజు చెప్పుడు మాటలు వినడు. అందుకని ఆయన రాజుతో, పండితుల అవసరాలు తక్కువ, సామాన్యుల అవసరాలు ఎక్కువ. తమరు కొంతకాలం పాటు పండితులను ఆదరించడం మాని ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటూ నచ్చజెప్పాడు. ఫలితంగా ఎందరో పండితులతో పాటు గోపాలుడికి రాజు నుంచి కానుకలు ఆగిపోయాయి. గోపాలుడిలో దానగుణం ఎక్కువ. ఆయన వైభవంగా జీవిస్తూ 10 మందికి సాయపడుతున్నాడు. రాజు నుంచి కానుకలు ఆగిపోగానే ఆయన సంపద కరిగిపోసాగింది. కొందరు ఆయన పరిస్థితికి జాలిపడి, విశ్వంభరుణ్ణి వేడుకోండి, మీకు మళ్ళీ రాజాదరణ లభిస్తుంది అన్నారు. విశ్వంభరుడి శక్తి గురించి గోపాలుడు విని ఉన్నాడు. కానీ ఆయనకు అద్భుత శక్తుల మీద నమ్మకం లేదు. అందువలన తన బాధల గురించి చెప్పుకుందామని రాజధానికి వెళ్ళాడు. ఆ సరికి రాజుకి గోవిందుడి మాటలు బాగా తలకెక్కి ఉన్నాయి. నిత్యమల్లెపురం గ్రామస్తులెవరైనా సరే తమ సమస్యలను గోవిందుడి ద్వారా మాత్రమే తనకు చెప్పుకోవాలని ఆయన భటులకు చెప్పారు. ఏం చేయాలో తెలియక గోపాలుడు మంత్రిని కలుసుకుని మాట్లాడాడు. గోపాలుడి విద్వత్తుకు ఆయన ఆశ్చర్యపడి, చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తాను అన్నాడు. గోపాలుడు ఆయనకు ఒక సందేశాన్ని రాసి ఇచ్చి, ఇది నేను రాసినట్లు రాజుకు చెప్పవద్దు. పండితుల వల్ల సామాన్యులకెంత ప్రయోజనం ఉంటుందో, పండితుల అవసరాలు తీర్చడం వలన రాజ్యానికి ఎంత లాభం ఉంటుందో ఇందులో రాశాను. మీరే చెబుతున్నట్లుగా ఈ సందేశాన్ని రాజుకు వినిపించండి అని తన గ్రామానికి వెళ్ళిపోయాడు. మంత్రి చెప్పగా రాజా సందేశం విన్నాడు. ఆయనకు తన పొరపాటు అర్థమై ప్రతి గ్రామానికి ఒక రాజపండితుడిని నియమించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పండితులు తమ వివరాలు పంపించవచ్చు. గ్రామాధికారి ద్వారా వివరాలు పంపిన పండితులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నిత్యమల్లెపురానికి ఈ వార్త చేరింది. వెంటనే గోవిందుడు తనకు నచ్చిన వాడిని ఎన్నుకొని రాజుకు వాడి వివరాలు పంపాడు. ఇది తెలిసి గోపాలుడు రాజుకి నేరుగా తన వివరాలు పంపాడు. రాజుకు తమరంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన పండితుల నియామకంలో కూడా తమరిని సంప్రదించలేదు. ఏదో దుష్టశక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. తమరు విశ్వంభరుణ్ణి కలుసుకోక తప్పదు అని ఇష్టులు కొందరు గోపాలుడికి నచ్చచెప్పారు. ఏమనుకున్నాడో ఏమో గోపాలుడు విశ్వంభరుణ్ణి కలుసుకొని తన సమస్య చెప్పుకున్నాడు. విశ్వంభరుడేదో అనేలోగా అక్కడే ఉన్న గోవిందుడు, స్వామి, ఇతడికి తమపై విశ్వాసం లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా తమని దర్శించలేదు. ఇప్పుడు స్వార్థంతో ఇక్కడికి వచ్చాడు అన్నాడు. నా వద్దకు స్వార్థంతోనే అందరూ వస్తారు. నాకు వ్యక్తులతో వారి సమస్యలతోనూ నిమిత్తం లేదు. న్యాయమైన కోరికలు తీర్చడం నా ధర్మము అని గోపాలుడితో, నాయనా, ఎల్లుండి నువ్వు నా వద్దకు రావచ్చును అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఇది విని గోవిందుడు కళవెడపడ్డాడు. అసలే గోపాలుడు తనను లెక్క చేయడు. ఇప్పుడు రాజపండితుడైతే తనను గుడ్డిగవ్వ కింద తీసిపారేస్తాడు. విశ్వంభరుడి దీవెనకు తిరుగుండదు.
కాబట్టి అందుకు విరుగుడు ఆలోచించాలి. గోపాలుణ్ణి విశ్వంభరుడు దీవించే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆయన గోపాలుడితో, నాయనా, నీకేం కావాలో ఒకే ఒక్క కోరిక మనసులో కోరుకో, అది తప్పకుండా ఫలిస్తుంది అన్నాడు. గోపాలుడు తనకు రాజపండితుడి పదవి కావాలని కోరుకున్నాడు. తర్వాత గోవిందుడు విశ్వంభరుడి దగ్గరికి వెళ్ళాడు. విశ్వంభరుడు గోపాలుడికి చెప్పిన విధంగానే గోవిందుడికి కూడా చెప్పాడు. గోవిందుడు వెంటనే గోపాలుడికి రాజపండితుడి పదవి రాకూడదు అని కోరుకున్నాడు. అయితే ఆయనకు మరుక్షణాన ఒక సందేహం కలిగి విశ్వంభరుణ్ణి, స్వామి, పరస్పర విరుద్ధమైన కోరికలను ఒకే రోజున ఇద్దరు కోరితే తమరెవరి కోరికలను తీర్చుతారు అని అడిగాడు. ఎవరిదో ఒక్కరి కోరికనే తీర్చగలను. నా వల్ల ఎవరి కోరిక తీరదో వారికి పతనం ప్రారంభమవుతుంది అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఈ జవాబు విని గోవిందుడు చాలా సంతోషించాడు. పతనము గోపాలుడికి అనుకుని మనసులో పొంగిపోయాడు. కానీ వారం రోజుల్లో రాజధాని నుంచి వార్త విని ఆయన హతాశుడయ్యాడు. గోపాలుడికి రాజపండితుడి పదవి లభించిందట. గోవిందుడు పరుగు పరుగున వెళ్ళి విశ్వంభరుడితో, స్వామి, నా అదృష్టం తిరుగులేనిదని పేరు. తమరు నా ఇంట ఉండటంతో అది రెట్టింపైతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పతనం ప్రారంభమయ్యేలా ఉంది. ఇలా ఎందుకు జరిగింది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. విశ్వంభరుడు నవ్వి, నువ్వు అదృష్ట జాతకుడివి, సందేహం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించినంత కాలము నీ సుఖము, నువ్వు కోరుకున్నంత కాలము నీ అదృష్టానికి తిరుగులేదు. ఇతరులను కష్టపెట్టి ఇతరులకు నష్టం కలిగించడంలో నీ సుఖం చూసుకున్న క్షణం నుంచి నీ అదృష్టం కరిగిపోయి పతనం ప్రారంభమవుతుంది. నన్ను గోపాలుడు తన కోసం కోరుకున్నాడు. నువ్వు నీ కోసం ఏమీ అడక్క గోపాలుడికి నష్టం కలిగించాలని కోరుకున్నావు. అందుకనే నీ కోరిక తీరలేదు. నీ పతనాన్ని అరికట్టడము నీ చేతుల్లోనే ఉంది. ఉపకారికి అపకారం చేయాలని నీ బుద్ధిని మార్చుకో అన్నాడు. అప్పటికి గోవిందుడికి కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన గోపాలుడితో మిత్రభావంతో మెసలి కలకాలము మనశ్శాంతితో సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.